చేయగలం అనే దాంట్లో బెదిరింపుల వైపు వెళ్లారు. బీఆర్ఎస్ అభ్యర్థులే బరిలో ఉండరు కావచ్చు, మేము ఏకపక్షమైన విజయం మాకు వరిస్తుందన్న అంటే మీమాంసలో పగటి కలలు కన్నా వారికి ప్రత్యర్థులను చూసిన వెంబటే వణుకుబుట్టి ఈరోజు విజయావకాశాలను ఏ విధంగానైనా బీఆర్ఎస్ వైపు ఉండొద్దు, కాంగ్రెస్ వైపు ఉండాలన్న ఎత్తుకడలో భాగంగా ఈరోజు ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. పరోక్షంగా వెనకాల ఉండి తెరలేపి కానీ ఈరోజు అక్కడ అధికారికంగా మేము లేపింది అని చెప్పి కూడా మళ్ళీ నిర్ధారణ కూడా వాళ్ళు కల్పించడం కూడా జరిగింది. ఏదైతే శ్రీలక్ష్మి బోర్వెల్ యజమాని మోహన్ రెడ్డి గారు, సరే వారి బోర్వెల్ వ్యాపారం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ప్రజాప్రతినిధి అధికారంలో ఉన్నా ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చడం కోసం మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే బోర్వెల్స్ యజమానులు ఉంటారో వాళ్ళు సర్వసాధారణం బోర్ వేయడం, ఆ ప్రొసీడింగ్ వస్తుందని వచ్చిన దానికి వేయడం కానీ, లేక వస్తుంది తప్పకుండా ఇక్కడ సమస్య ఉంది అంటే మేము తర్వాతనైనా కూడా ప్రొసీడింగ్ వచ్చినాక ఆ డబ్బులను మేము తీర్చుకుంటాం, మీరు మాకు అవకాశం కల్పించండి అని చెప్పి ఎవరు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా వారి దగ్గరికి వెళ్ళి వీరు మోహన్ రెడ్డి గారే